అప్డేట్స్ చూద్దాం. ఏలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విస్తృత పర్యటన నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలు, సంచార జాతుల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం సాధించిన 21వ వార్డు జిల్లాగా ఏలూరు చేరిందని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో రహదారుల నిర్మాణం, ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రాజకీయంగా చేయొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వాటిపైన దృష్టి పెట్టే విధంగా పార్టీ సంబంధించిన శ్రేణులు కూడా ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఎంబీసీ ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మనం లెక్కించిన, ఎవరు ఇప్పటికీ నెగ్లెక్ట్ కాబడ్డ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనకి ఒక అవగాహన పెరగాలి. వాళ్ళకి అనేక రకాల రాయితీలు, సేవలు, సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ మనమందరం కూడా వాళ్ళు గుర్తించాలనే ఒక ఆలోచనతో మొన్న మేము స్ఫూర్తి అని చెప్పి సంచార జాతులు, సదాచార వారసులు, సాంస్కృతిక వారధులు అని చెప్పి ఒక టైటిల్తో కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 36 సంచార జాతులు కలవటం జరిగింది. వాళ్ళందరినీ ఆ కార్యక్రమానికి పిలవటం జరిగింది. మంచి జనరంజకంగా కార్యక్రమం జరిగింది. వాళ్ళ కళలన్నీ కూడా ప్రదర్శన చేయడం జరిగింది. విధంగా వ్యవస్థ నిర్మాణం చేయడం, వాళ్ళకి ఒక బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయడం, ఏవైతే అనేక రకాల ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, అలాగే అనేక గుళ్ళ యొక్క వార్షికోత్సవాలు వాళ్ళకి తప్పనిసరిగా భాగస్వామ్యం కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఆ పని చేయడం జరుగుతుంది. ఈ వర్గాలందరినీ గుర్తించి వాళ్ళకి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కలిగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆ విధంగానే మన ట్రైబల్ సంబంధించిన పీటీజీలు ఎవరైతే ఉన్నారో, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అలా అన్ని వర్గాలకు సంబంధించిన ఏ వర్గాలైతే సమాజం మర్చిపోయిందో, ఏ వర్గాలైతే సమాజం గుర్తించలేదు, అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అలాగే వర్గీకరణ చేయడం జరిగింది. అయితే వర్గీకరణ ఫలితాలు ఎస్సీ సమాజం నిజంగా అనుభవించాలి. ఆ విధంగా ఆ వర్గాలు ఏవైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఫలితాలకి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అదొక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తాం. ఆ విధంగా ఈ మన ప్రాంతంలో ఉండే అణగారిన వర్గాలు, ఎవరైతే గుర్తింపుకు నోచుకొని జాతులకి ఒక స్థాయి ఇచ్చే విధంగా, వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా, వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా ఇవాళ అప్డేట్స్ చూద్దాం.